హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ మసాలా అండి. ఇది రోటీ, చపాతీ, నాన్, రైస్, వెజ్ బిర్యానీ, బగారా రైస్లోకి చాలా రుచిగా ఉంటుందండి. ఈ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా 250 గ్రామ్స్ బేబీ కార్న్ తీసుకున్నానండి నేను. ఇవి ఎడ్జెస్ కట్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసినా పర్వాలేదు, లేదంటే రౌండ్గా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడైతే నేను ఇలా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న బేబీ కార్న్ పీసెస్ని ఇందులో యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఇది అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు వేగాయి కదా, పక్కన పెట్టుకుందాము. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. మీరు నెయ్యికి బదులు ఇక్కడ బటర్ కూడా వేసుకోవచ్చు, బటర్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలిపితే చూసారా, గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చాక ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇది వేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో 4 టమాటాలను తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు ఇది 1 కప్పు వరకు అయింది నాకు. ఆ 1 కప్పు టమాటా ప్యూరీని ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసాను. ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసారా, ఆయిల్ అనేది ఇలా పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే నేను క్యాషియో నట్స్ ఉంటాయి కదా, జీడిపప్పు, దానిని ఒక 10 నుండి 12 వరకు తీసుకున్నానండి. అవి తీసుకొని నానబెట్టి ఇలా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ యాడ్ చేశాక ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇందులోనే మనము ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లేకపోతే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 300 ml వరకు వాటర్ యాడ్ చేశానండి నేను. మీకు కొంచెం ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఇంకో 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని 2 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసారా, ఆయిల్ అనేది ఎలా పైకి తేలిందో. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్లో ఇంట్లో లేకపోతే పాల మీద మీగడైనా కూడా మనము ఎగ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో బీట్ చేసి ఇలా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి ఉంటుంది కదండి, కసూరి మేతిని క్రష్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కసూరి మేతి కూడా వేస్తే ఫైనల్గా మనకి బేబీ కార్న్ మసాలా అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. రైస్, చపాతీ, రోటీ, నాన్ ఎందులోకైనా కూడా రుచి అయితే అదిరిపోతుందండి. అచ్చం మన రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుంటే కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో పన్నీర్ చేసుకున్నప్పుడైనా, బేబీ కార్న్ చేసుకున్నప్పుడైనా మనం ఎక్కువగా నాన్స్, చపాతీ ప్రిఫర్ చేస్తాం కదా. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్లో కూడా రుచి అయితే అదిరిపోతుందండి. రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే రుచితో బేబీ కార్న్ మసాలా అయితే తయారైపోతుందండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.